పిల్లలకి అప్పుడప్పుడు ఇలా బీట్రూట్ పుడింగ్ చేసి ఇవ్వండి. దానికి బీట్రూట్ జ్యూస్ కావాలి, కార్న్ఫ్లవర్ ఇంకా షుగర్కి బదులుగా మిశ్రీ. కార్న్ఫ్లవర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని స్లరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ని ఒక ప్యాన్లోకి వేసి కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ స్కమ్ అంతా తీసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి మిశ్రీ యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ మిక్స్ చేసుకున్న స్లరీని ఇందులోకి మిక్స్ చేస్తూ వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఇక్కడ నేను మెలన్ సీడ్స్ వేసాను. మీరు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. మాడకుండా చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అండి. ఒక బౌల్లోకి వేసేసుకోవాలి చల్లార్చుకోవడానికి. మీ దగ్గర ఏదైనా మోల్డ్స్ ఉంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఆ షేప్ వస్తుంది. కాసేపు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కూల్ అవ్వడానికి. 2 hours తర్వాత తీసి ఇలా డీమోల్డ్ చేసుకోవాలి. జస్ట్ 3 ingredientsతో మనకి బీట్రూట్ పుడింగ్ రెడీ అయిపోయిందండి. ఎవరికైనా బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది, నచ్చుతుంది మీకు. తప్పకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.